నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. గత 16 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ, డిప్లొమా, ఇంటర్, ఐహెచ్ఓ, ఏవియేషన్, నర్సింగ్ కోర్సుల్లో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలోని అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ చెన్నై అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 32,000 మందికి పైగా దేశ విదేశాల్లో మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ మరియు గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 2020-26 గత 6 సంవత్సరాలుగా ది టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఎడ్యుకేషనల్ రికగ్నిషన్ అవార్డు తీసుకున్న విద్యాసంస్థ మరియు భారత రాష్ట్రపతులచే 2 సార్లు అవార్డు అందుకున్న ఏకైక విద్యాసంస్థ చెన్నై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి చెన్నై అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ టి చంద్రమోహన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా ప్రజెంట్ ఇప్పుడు చెన్నై అమృతలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్ బట్టి కొత్త కోర్సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారా? ఫస్ట్ ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చంద్రమోహన్, ప్రిన్సిపల్ బల్క్పేట్ క్యాంపస్ హైదరాబాద్. మాకు హైదరాబాద్లో 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ ఖైరతాబాద్లో ఉంది. అలాగే బల్క్పేట్ క్యాంపస్లో వేరే నాన్ ఓయూ యూనివర్సిటీ కోర్సెస్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు మా దగ్గర వచ్చేసరికి బల్కంపేట్ క్యాంపస్కి వచ్చేసరికి మన దగ్గర డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి విన్ హోటల్ మేనేజ్మెంట్లో విత్ డిఫరెంట్ యూనివర్సిటీస్, నేషనల్, ఇంటర్నేషనల్ 2 తరఫున ఆఫర్ చేస్తున్నాము. విత్ బీఎస్సీ ప్రోగ్రామ్, బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ప్రొఫెషనల్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2 years ప్రోగ్రామ్, 3 years ప్రోగ్రామ్ 2 ఉన్నాయి. అలాంగ్ విత్ 1 year ఆల్సో మా దగ్గర ఉందండి. అండ్ ఖైరతాబాద్ క్యాంపస్కి వచ్చేసరికి 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉంది. కంప్లీట్ రిలేటెడ్ ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉంది అది. సో బల్కంపేట్ అండ్ బోత్ ఖైరతాబాద్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ 3 years 2 డిగ్రీ ప్రోగ్రామ్ అండి. సో ఈ డిగ్రీ ప్రోగ్రామ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? అండ్ ఇంటర్న్షిప్తో కలిపి ఈ ప్రోగ్రామ్ ఉంటుందా? 3 years ప్రోగ్రాంలో 6 semesters ఉంటాయి. యాక్చువల్గా అయితే దాన్ని బీఎస్సీ ప్రోగ్రామ్ అంటాము, బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని అంటాము. దాంట్లో 5 years కాలేజ్లో ఇన్ హౌస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. 6th సెమిస్టర్లో మనం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అని పంపడం జరుగుతుంది. అది 20 weeks to 22 weeks ఉంటాయి యూనివర్సిటీ రూల్స్ ప్రకారం. అలాగే 16 weeksతో మినిమం స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా నెక్స్ట్ ఓపెనింగ్ అయ్యేది ప్లేస్మెంట్స్ అవుతాయి. ఐఈటీ తర్వాత, అంటే దాని ఇంటర్న్షిప్ కూడా అంటాము. ఇంటర్న్షిప్ ఆర్ ఐఈటీ, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అది 3 years ప్రోగ్రామ్కి. అలాగే 2 years ప్రోగ్రామ్కి వచ్చేసరికి 4 semesters ఉంటాయి. ఫస్ట్ 3 semesters ఇన్ హౌస్ ట్రైనింగ్, కాలేజ్లో ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఉంటుంది యాజ్ పర్ ది అకాడమిక్ కరికులం ప్రకారం. లాస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ హోటల్స్లో ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు AAA కేటగిరీ, ఫాలోడ్ బై జాబ్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. అలాగే 3 years 2 years వాళ్ళకి అలాగే ఉంటుంది. 1 year వాళ్ళకి లాస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. రైట్. అలాగే అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు 3 years ప్రోగ్రామ్, 2 years ప్రోగ్రామ్ చెప్పారు. సో కరికులం ఏ విధంగా ఉంటుంది అంటే అందరికీ ఒక 2 years సేమ్ ఉండి ఆ తర్వాత ఏమైనా వాళ్ళ స్పెసిఫికేషన్ బ్రాంచ్ తీసుకునే అలా సబ్జెక్ట్ ఏమైనా మారుతుందా? కరికులర్ ఎలా ఉంటుంది? వాళ్ళ కరికులంకి వచ్చేసరికి 3 years 2 years or 1 year ప్రోగ్రామ్ వాట్ ఆర్ వి ఆఫరింగ్ ఫ్రమ్ ద క్యాంపస్, బోత్ ద క్యాంపసెస్ కంప్లీట్లీ యూనివర్సిటీ కరికులం ఉంటుంది. యూనివర్సిటీ బేస్డ్ కరికులం ప్రకారం ఫస్ట్ 5 semesters ఏవైతే చెప్పానో కంప్లీట్గా కాలేజ్లోనే చదువుకుంటారు. ప్రాక్టికల్ థియరీ విత్ 90% ప్రాక్టికల్ విత్ 10% థియరీ ప్రోగ్రామ్తో రన్ అవుతాయి. విత్ AAA మంత్రంతో రన్ అవుతాయి క్లాసెస్ అన్నీ. కంప్లీట్లీ ఓహెచ్పి, పీపీటీ ప్రెజెంటేషన్, వీడియోస్తో యాక్టివిటీ మోడ్లో క్లాసెస్ రన్ అవుతాయండి. ఇది 3 years ప్రోగ్రామ్కి వచ్చేసరికి. 2 years ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇంత చెప్పిన విధంగానే 3 semesters మొత్తం, అంటే ఒక సెమిస్టర్ 6 months ఉంటాయి. అలాగే 1.8 అంటే 1.5 year దే విల్ బి స్టేయింగ్ ఇన్ ద కాలేజ్లో చదువుకుంటారు. లాస్ట్ సెమిస్టర్లో ఐటీకి వెళ్ళిపోతారు. సిమిలర్లీ విత్ 1 year 2 semesters ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ కాలేజ్లో ఉంటారు, సెకండ్ సెమిస్టర్ నుంచి ట్రైనింగ్కి వెళ్తారండి. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఏ కోర్స్ తీసుకున్నా సరే అసలు స్టూడెంట్ ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఆర్ ఎలా డిసిప్లైన్డ్గా ఉండాలి, ఏ స్కిల్స్ వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది? హోటల్ మేనేజ్మెంట్ అంటేనే స్కిల్ ఓరియంటెడ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది దట్టు హోటల్ మేనేజ్మెంట్ అనేది కొత్త కోర్స్ కాదు, అది ఆల్రెడీ పరిచయం ఉన్న ఒక వ్యవహారమే ప్రతి స్టూడెంట్కి. కారణం ఏంటంటే ఇంట్లో ద్వారా పరిచయమైంది, సంస్థ ద్వారా పరిచయమైంది, సొసైటీ టు సై అండ్ త్రూ నేబర్స్ ద్వారా పరిచయమైన ఒక కిచెన్లో వంట చేయడం కావచ్చు, వడ్డించడం కావచ్చు. సో మన కాలేజ్కి వచ్చేసరికి చెన్నై అమృతలో ఉన్న బల్కంపేట్ క్యాంపస్ కావచ్చు ఖైరతాబాద్లో మన కోర్సెస్ అన్నీ థియరీ ప్రాక్టికల్ బేస్డ్గా ఉంటాయి, కరికులం బేస్డ్గా ఉంటాయి. విత్ స్టిపులేటెడ్ SOPs ఉంటాయి, దానికి ఎలా కండక్ట్ చేయాలి స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ పిల్లోడికి క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటాయండి. అండ్ థియరీ వచ్చేసరికి మనకి జనరల్ 45 minutes మ్యాక్సిమం ఉంటాయి.
పర్ సెషన్. ప్రాక్టికల్ వచ్చేసరికి ప్రొడక్షన్కి వచ్చేసరికి 4 గంటలు ఉండడం జరుగుతుంది. సర్వీస్ హౌస్ కీపింగ్ ఫ్రంట్ ఆఫీస్ వచ్చేసరికి 2 hours ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే థియరీ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ 2 ప్యారలల్లో జరుగుతూ పిల్లోడు చదువుకుంటూ వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటాం. బికాజ్ వచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్ దగ్గర ఒక స్కిల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ స్కిల్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయడంలోనే కొంచెం టైం పడుతుంది. ఆ స్కిల్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పిల్లోని దాంట్లోనే ఇంకా ఎక్స్పర్టైజ్ చేయడం కోసం రెస్పెక్ట్ డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీ ఆర్ కరికులం బేస్డ్గా ఏం చేయగలుగుతాము అన్నీ నేర్పుతూ దాంట్లో స్పెషలైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ స్పెషల్గా మా MBA లాగా స్పెషలైజేషన్ మన దగ్గర ఉండవు. కారణం ఏంటంటే ఇది వచ్చి డిగ్రీ ప్రోగ్రామ్. దీంట్లో పిల్లోడు ఏ స్కిల్, ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్లోనే ఆ డిపార్ట్మెంట్ ఒక టీం వచ్చి వాళ్ళని గ్రూమ్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రూమింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, త్రూ AAA కావచ్చు, త్రూ అకాడమిక్ ద్వారా కావచ్చు. దాని ద్వారా పిల్లోడికి IET ఈజీ అవుతుంది, జాబులు ఈజీ అవుతాయి, నేషనల్ ఇంటర్నేషనల్ జాబులు కూడా క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. రైట్. అలాగే ఈ చెన్నై సమృతలో క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ఎంత మీరు పెట్టుకున్నారు, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ పైన అంత ఫోకస్ ఉంటుందా? మన స్టూడెంట్ అండ్ స్టాఫ్ రేషియో తీసుకుంటే కనుక యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్స్ ప్రకారం మనం చేస్తామండి. సో ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బి పేడ్ అటెన్షన్. లెట్ బి బ్యాక్ బెంచెస్. జనరల్గా మనకున్న వ్యవహారం అంటే బ్యాక్ బెంచ్ బాయ్స్ అంటాం, బ్యాక్ బెంచ్ అని అంటాం. అది అతీతంగా ఇది దానికి డిఫరెంట్గా మన దగ్గర బ్యాక్ బెంచ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం వాస్తవంగా చెప్పాలంటే. బికాస్ బ్యాక్ బెంచెస్ ఆర్ యాక్చువల్లీ బ్రైట్ స్టూడెంట్స్ కూడా అంటారు that the trend set is and so back bench whatever average, below average, good student, everybody will taken care. Of course cream laid student, best students generally easy observe అవుతావు. సో అది అర్థం చేసుకున్న వెంటనే మెంటర్స్ ఏం చేస్తారంటే టీచర్స్ బేసిక్గా ఫ్యాకల్టీస్ ఎవరైతే యావరేజ్ బిలో యావరేజ్ ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేయడము, వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ఎంగేజ్మెంట్స్ ఇవ్వడము, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అంటే కరికులం సంబంధించిన వ్యవహారాలలో వాళ్ళకి ఎంత సులువుగా చెప్పగలుగుతాం అనే ఒక ప్రయత్నం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఆ ఒక మంత్రమే మన దగ్గర ఉంది, AAA మంత్ర. అకాడమిక్స్, యాటిట్యూడ్, అటెండెన్స్. దాంతోపాటు గ్రూమింగ్ చెక్ చేస్తూ ఈ కరికులంని మనం ఎంత బాగా పిల్లోడు చెప్పగలుగుతాము. ఈవెన్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, ఇంక్లూడింగ్ తెలుగులో కూడా మేము క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్ అర్థం చేయడం కోసం మాత్రమే. బట్ తెలుగు మీడియం కాలేజ్ కాదు, ఇంగ్లీష్ మీడియమే. బట్ వాళ్ళని అనుగుణంగా వాళ్ళకి ఎట్లయితే చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తాము. సో దట్ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టికల్స్ అప్పుడు కూడా అదే వ్యవహారంగా చేస్తూ ఆ ఒక ప్రొఫెషనలిజంని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామండి. రైట్. అంటే ఒకప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు, లేదా షార్ప్గా స్టడీస్ పైన అంత కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళు మాత్రమే ఆర్ట్స్ బ్రాంచ్కి వెళ్ళేవాళ్ళు. అండ్ ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ బేస్డ్ చూస్ చేసుకుంటున్నారా ఆర్ ప్లేస్మెంట్స్ మైండ్లో పెట్టుకొని ఈ బ్రాంచ్కి వస్తున్నారా? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? కరెక్ట్ అండి. ఎనీ ఎండ్ ఆఫ్ ద డే ఏ కోర్సులో జాయిన్ అయినా, ఎస్పెషల్లీ డిప్లొమా, డిగ్రీ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఎండ్ ఆఫ్ ది స్టూడెంట్ పేరెంట్ చూసేది ఏంటంటే జాబ్. ఆ కోర్స్ చేసిన తర్వాత నాకు గ్యారంటీగా జాబ్ వస్తుందా అంటే డెఫినెట్గా జాబ్ ఉందండి. చెన్నై సమృత మన బ్రాంచెస్ ద్వారా ఎవరైతే స్టూడెంట్ ప్రాపర్గా స్టడీ చేస్తాడో యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారం ఖచ్చితంగా నేషనల్ ఇంటర్నేషనల్ జాబ్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం, మా మలుకులు నేర్పడం, ఆ స్కిల్స్ని కూడా ఇంబైబ్ చేయడం అంటే ఇన్కాపరేట్ చేయడం మా ఒక మెయిన్ బాధ్యత. ఇంతకు ముందుకు చెప్పిన విధంగా ప్రతి స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉందండి, లేకుండా పోలే. కానీ ఆ టాలెంట్ ఐడెంటిఫై చేయడం కొంచెం టైం పడుతుందని చెప్పినాక ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతుందో వాళ్ళని ప్రాపర్గా మ్యాపింగ్ చేసి వాళ్ళలో ఎక్కువ వాట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం జరుగుతాయి. కాన్ఫిడెన్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. దాంతోపాటు ఎడిషనల్ క్వాలిటీస్ కూడా కావాలి. అంటే గ్రూమింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఆ ప్రాపర్ పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి. మోర్ దెన్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేయాలి. దానికి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అడిషనల్గా పిల్లలు ఇంకా ఉత్తేజం పెంచడం కోసం కార్వింగ్ స్కిల్స్ చెప్పడం జరుగుతుంది, ఇంకా బార్టెండింగ్ స్కిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కోర్సులో లేకపోయినా కూడా అడిషనల్గా పిల్లలకి ఇచ్చే ఒక వాటి ఫెసిలిటీ అని చెప్పొచ్చు మీరు. దీని ద్వారా పిల్లోడు ఏంటంటే హోలిస్టిక్గా అంటే అన్ని మార్గాలలో క్షుణ్ణంగా తెలుసుకొని తనకి ఏదైతే సూట్ అవుతుందో దాంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయడము త్రూ గురువు ద్వారా అంటే డిపార్ట్మెంట్ ద్వారా టీచర్ ద్వారా చేయడం వల్ల పిల్లడు ఈజీగా IET క్రాక్ చేయగలుగుతాడు. దాని తర్వాత జాబ్స్ కూడా ఈజీ క్రాక్ చేయగలుగుతాడు, బోత్ నేషనల్ ఇంటర్నేషనల్ అండి. అండ్ చెన్నై సమృతలో ఈ IET ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్కి ఎలా ఇస్తారంట? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అనేది బేసిక్గా అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా అంటాము. స్టూడెంట్ ఇన్ని రోజులు అంటే 3 సంవత్సరాల ప్రోగ్రాంలో ఫస్ట్ 5 సెమిస్టర్స్ కాలేజ్లోనే ట్రైనింగ్ చేయడము, కాలేజ్ క్లాసెస్ థియరీ వినడం, యాజ్ పర్ ది సిలబస్, యాజ్ పర్ ది టైం టేబుల్ ప్రకారం, యాజ్ పర్ యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం, త్రూ AAC అకాడమిక్ అడ్వైజర్ కమిటీ రూల్స్ ప్రకారం SOPs ఫాలో చేస్తూ ఇవన్నీ ఒక 5 సెమిస్టర్స్ ఎక్స్పీరియన్స్ చేశాక
ఫస్ట్ టైం కాలేజ్ నుంచి ఒక ఇండస్ట్రీలో స్టెప్ ఇన్ అవుతుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ వెంచర్ చేయాల్సింది అక్కడే, ఈజ్ లైఫ్ సెటిల్మెంట్ జరిగేది కూడా అక్కడే. సో దానికి సంబంధించి ఈ 5 సెమిస్టర్స్ ఇన్ 3 years ప్రోగ్రామ్ అండ్ ఫస్ట్ 3 సెమిస్టర్స్ ఇన్ 2 years ప్రోగ్రాంలో ప్రాపర్గా ట్రైన్ చేసి, గ్రూమ్ చేసి ఇన్ ఆల్ మేనర్స్లో, అన్ని విభాగాలలో పిల్లల్ని ఐఐటికి పంపడం జరుగుతుంది. ఐఐటి సంథింగ్ ఇస్ మ్యాండిడేటరీ కరికులంలో ఉండాల్సిన ఒక సెమిస్టర్ ప్రతి కాలేజ్లో, ప్రతి హోటల్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా జరగాల్సింది. 18 weeks, 20 weeks, 22 weeks డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం జరుగుతాయి. దీనివల్ల పిల్లోడికి ఇండస్ట్రీ ఏంటి, రియాలిటీ ఏంటో బాగా తెలుస్తుంది. ఈ ట్రై టు అండర్స్టాండ్ అంటే కాలేజ్ లైఫ్కి యాక్చువల్ రియల్ లైఫ్కి రెండింటికి తేడాని ఐడెంటిఫై చేసి దాన్ని ఈజీగా వెళ్ళడం. కానీ మన పిల్లలకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇండస్ట్రీ కనెక్ట్ ఆల్రెడీ మనకు ఉండడం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనం కనెక్ట్ అవ్వడము, వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో క్లాసులు తెప్పించడం, అలాగే మన పిల్లల్ని కూడా ఇండస్ట్రియల్ విజిట్ అనే రూపంలో ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి స్టార్ హోటల్స్లో వాళ్ళకి పరిచయం చేయడము, ఇన్ ఓడిసి రూపంలో పరిచయం చేయడము అండ్ పార్ట్ టైం రూపంలో పరిచయం చేయడం వల్ల పిల్లలకి ఐఐటికి వెళ్ళినప్పుడు ఎక్కువ కష్టాలు రావు. కష్టాలతో పాటు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. అలాగా మన దగ్గర ఐఐటికి వెళ్ళి మంచి మంచి స్టార్ పర్ఫార్మ్ లాగా అప్రిసియేషన్ అవార్డ్స్, బెస్ట్ ఇంటర్న్ అవార్డ్, బెస్ట్ ట్రైనీ అవార్డ్ ఆఫ్ స్టార్ హోటల్స్లో పొందిన చాలామంది పిల్లలు ఉన్నారండి. రైట్ సార్. అలాగే స్టూడెంట్స్ చెన్నై సమృతాస్కి వచ్చినప్పుడు వాళ్ళు అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో ఓన్లీ 1-2 కోర్సెస్ మాత్రమే ఈ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో వాళ్ళకి తెలిసినవి ఆర్ మార్కెటింగ్లో డిమాండ్లో ఉన్నవి. సో మీరు వచ్చిన స్టూడెంట్కి మీరు ఎలా గైడ్ చేస్తారంటే కోర్సుకి సంబంధించి ఇంకా ఈ కోర్సెస్ ఉన్నాయి ఆర్ దీనికి సంబంధించి కరియర్ ఇలా ఉంటుంది, లేదా స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది, అతను ఎలా మాట్లాడుతున్నారు, దాన్ని బేస్ చేసుకుని మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తారా, అలాంటి ఏమైనా తీసుకుంటారా? ఆబ్వియస్లీ అండి, స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో పిల్లోడికి ఫస్ట్ ఎంతవరకు ఈ కోర్స్ గురించి అవగాహన ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. తద్వారా మన కోర్సులో ఉన్న ఒక మంచి పాయింట్స్ని చెప్పడం జరుగుతుంది. ఏవైతే మన కోర్సులో ఉంటాయో, ఫ్యూచర్స్ ఉంటాయో. అంటే ఈ కోర్సులో ఏంటంటే ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్, culinary డిపార్ట్మెంట్, F&B సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఈ మేజర్ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో స్టూడెంట్కి వచ్చేసరికి మీరు అన్నట్టుగా బయట నుంచి వచ్చినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ కిచెన్ మాత్రమే తెలిసి ఉండొచ్చు, వడ్డించడం తెలిసి ఉండదు, వేరే మీతో తెలియదు. సో మీతో ఒక యాక్చువల్ ఇంపార్టెన్స్ చెప్తూ వాటి రోల్ ఎలా ఉంటుంది కాలేజీలో కానీ రేపొద్దున ఇండస్ట్రీలో కానీ, ఆ రోల్ ద్వారా, ఆ లెర్నింగ్ ద్వారా రేపొద్దున ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పిల్లలకు వస్తాయి, ఆ ఉద్యోగాలలో ఎంతవరకు శాలరీ సంపాదించవచ్చు, దానికి కావాల్సిన మలుకులు ఏంటి, టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ త్రూ కౌన్సిలింగ్ ద్వారా వి ట్రై టు మేక్ స్టూడెంట్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ద కోర్స్ బిఫోర్ వీ అడ్మిట్ ద స్టూడెంట్ టు ద కోర్స్. ఇది కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని తర్వాత కాలేజ్ వచ్చాక వీ ట్రై టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ విత్ ది ఇండక్షన్ ప్రోగ్రామ్ అండి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో అన్ని కోర్సులకు సంబంధించి లైక్ బ్రిడ్జ్ కోర్స్ అంటాం, ట్రై టు మేక్ అండర్స్టాండ్ స్టూడెంట్ ఆ ఒక కోర్స్ గురించి ఒక అవుట్లైన్ని ఇన్ ఏ షార్ట్ న్యాప్లో మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్స్ గాట్ ఎస్ ఎపోటమీ, ఆ ఒక అబ్స్ట్రాక్ట్ కూడా అనొచ్చు దాన్ని. ఆ రూపంలో పిల్లడికి ఓకే ఈ కోర్సులో ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఈ డిపార్ట్మెంట్ పాటు ఇలాంటి ఒక యాక్టివిటీస్ ప్రాక్టికల్స్ చేస్తారు. అది ఫ్లవర్ అరేంజ్మెంట్ కావచ్చు, మాక్టైల్స్ కావచ్చు, కిచెన్ ప్రిపరేషన్స్ కావచ్చు, ఫ్రంట్ ఆఫ్ రిజర్వేషన్స్ కావచ్చు. సో రకరకాల యాక్టివిటీస్ ఎన్నైతే ఉన్నాయో ఆ కోర్సులో అవన్నిటిని షార్ట్గా ఇండక్షన్ చేసిన తర్వాత ప్రాపర్గా స్టూడెంట్ని మనం ల్యాండ్ చేస్తామంటే క్లాసెస్కి, అప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అకాడమిక్ స్టార్ట్ అవుతాయి. రైట్. అలాగే స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత అంటే వాళ్ళ సైడ్ నుంచి కాలేజ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి ఆర్ ఎంతసేపు వాళ్ళు పర్ఫామ్ చేయాలి, ఎంతసేపు చదువుకోవాలి ఆర్ ప్రాక్టికల్స్ ఎంతసేపు చేయాలి, ఇలా కాలేజ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది స్టూడెంట్ నుంచి? కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్ నుంచి ఒకటే అండి, పంక్చువాలిటీ, డిసిప్లిన్, గ్రూమింగ్. మెయిన్గా హోటల్ మేనేజ్మెంట్ కావాల్సింది అంటే గ్రూమింగ్ స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో గ్రూమింగ్ బేసికలీ హౌ యూ లుక్, హౌ యూ అపియర్ టు యువర్ సెల్ఫ్ టు అదర్స్, హౌ దట్ డిపెండ్స్ అపాన్ ద రెస్పెక్ట్. మన ఎట్లయితే మన వేషధారణ కట్టుబాట్లు ఉంటాయో, మన గ్రూమింగ్ స్టాండర్డ్స్, క్లీన్ షేవ్ చేసుకోవడం, షార్ట్ అండ్ మెయింటైన్ చేయడం, స్మార్ట్గా కనబడడం, ఒక హీరోలా కనబడడం, ఒక సెలబ్రిటీలా కనబడడం, ఆల్వేస్ ఫ్రెష్గా, నీట్గా, క్లీన్గా. బికాజ్ ఎనీ స్టార్ హోటల్ దే వాంట్ అ గుడ్ ఎథిస్టిక్ స్టాఫ్ అంటాం. విజ్గా హైజీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఆ భాగమే గ్రూమింగ్. సో స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, దాంతోపాటు వాళ్ళ దగ్గర ప్యాషన్ ఉండాలి, చెయ్యాలని ఒక తపన, ఒక ఆశయం, కోరిక ఉంటే అది ఆ స్పార్క్తో వీ ట్రై టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ టు బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటిజన్, బెస్ట్ హోటలియర్ ఫర్ ద ఇండస్ట్రీ. సో అది ఒకటి ఐడెంటిఫై చేశాక విల్ ట్రై టు పుట్ ద స్టూడెంట్ లోపల, వీ ట్రై టు ట్రైనింగ్, వీ టు గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ అండ్ లెర్నింగ్స్, ప్రాక్టికల్గా థియరిటికల్ చేయడం జరుగుతుంది.
రైట్. అలాగే స్టూడెంట్స్కి ఈ కరికులంతో పాటు కాలేజ్ ఏం ఆఫర్ చేస్తుంది అంటే ఇందాక మీరు అన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఆర్ బార్టెండరింగ్, క్యాటరింగ్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, ఇలా ఏ ఇంకా ఎక్స్ట్రా మీరు ఆఫర్ చేస్తుంటారు స్టూడెంట్కి? స్టూడెంట్కి చదువుతో పాటు కావాల్సింది లైఫ్ స్కిల్స్. ఎనీబడి చాలా చాలా ఇంపార్టెంట్. హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పిన విధంగా ఇట్స్ నాట్ ఏ కోర్స్, ఇట్స్ బేసికలీ లైఫ్ స్కిల్, లైఫ్ స్టైల్. ఎప్పుడైతే పిల్లోడు కరెక్ట్గా దాన్ని మలుకులు నేర్చుకుంటాడో, దాంట్లో ఉన్న యాక్చువల్ స్ట్రెంగ్త్ని తెలుసుకుంటాడో, ఆ రుచిని తెలుసుకుంటాడో, డెఫినెట్లీ గోయింగ్ టు సక్సెస్ అవుతాడు. సో దానికి సంబంధించి ఈ కోర్సులో మనం కోర్స్తో పాటు వాల్యూ అడిషన్ క్లాసెస్ వేయడం జరుగుతుంది. ఆ సెషన్స్నే మనం ఎండో స్కిల్స్ ప్రోగ్రామ్ కింద, ఎండో స్కిల్స్ అనేది కూడా ఎన్హాన్స్ అంటే వాళ్ళకున్న స్కిల్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకునే ఒక ప్రయత్నం, అది త్రూ ఎక్స్పర్ట్స్ ద్వారా, కాలేజ్ కమిటీ ద్వారా, కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చేయడం జరుగుతుంది. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వల్ల పిల్లోడికి అడిషనల్గా వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జెస్ ఆర్ వాట్ ఎవర్ విల్ బి లెర్నింగ్ బార్టెండింగ్ స్కిల్స్ నేర్చుకుంటాడు, కార్వింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు, ఫ్లవర్ అరేంజ్మెంట్ నేర్చుకుంటారు, టవల్ ఆర్గామి నేర్చుకుంటారు. దాంతోపాటు ఈవెన్ కాక్టైల్స్ కూడా నేర్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈవెన్ ఈ గో ఫర్ బార్టెండింగ్ స్కిల్స్ ఏవైతే మనం చెప్పాం, మిక్సాలజీ అవి నేర్చుకుంటారు. కిచెన్లో, సర్వీస్లో, హౌస్ కీపింగ్లో, బెడ్ మేకింగ్లో, ఇవన్నీ మేము అడిషనల్గా కోర్స్తో పాటు అడిషనల్గా కూడా నేర్పడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. సో దట్ పిల్లోడు కోర్స్ టైం సరిపోవడం వల్ల, ఈ అడిషనల్ లెర్నింగ్ వల్ల ఇంకా తొందరగా షైన్ అయ్యి హోటల్కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది, జాబ్స్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అని ఒక ప్రయత్నంలో ఎప్పుడు జరుగుతుంది. దాన్నే మేము ఎండో స్కిల్స్ ప్రోగ్రామ్ కింద చూస్తామండి. రైట్. అలాగే స్టూడెంట్స్, ఏ స్టూడెంట్ అయినా సరే ఒక కోర్స్ తీసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ది వాళ్ళ ఎయిమ్ ఏంటంటే మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడం, మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవ్వడం అనేది. సో ప్లేస్మెంట్కి సంబంధించి అంటే యూజువలీ ఈ 3 years కావచ్చు లేదా 2 years కరికులంలో కావచ్చు, ఆ టర్మ్లో వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచే ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా, ఆర్ పర్టికులర్గా ఇప్పటి నుంచి మనకు ప్లేస్మెంట్స్ అవుతాయి కాబట్టి ఈ టైం నుంచి మనం ప్రిపేర్ అయితే చాలు, అలా ఉంటుందా? ఎలా ఆఫర్ చేస్తారు? హానెస్ట్లీ ఎనీ డిప్లొమా, ఎనీ డిగ్రీ కోర్స్ ఏ కాలేజ్లో జాయిన్ అయినా కూడా ఫస్ట్ మనం చూసేది కాలేజ్ యొక్క బ్రాండ్తో పాటు చెన్నై సమృద్ధ లాగా జాబ్ ఈజ్ సంథింగ్. ఓకే, నేను ఇక్కడ చదువుకుంటే ఈ కోర్స్ చేస్తే డెఫినెట్గా నాకు జాబ్ వస్తుంది అని ఒక నమ్మకం కలిగిన రోజు పిల్లోడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు. సో ఆ నమ్మకం ఆల్రెడీ ఇస్తూ 32,000 ఆల్మోస్ట్ ప్లేస్మెంట్ జరిగిన ఒక సంస్థ చెన్నై సమృద్ధ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ 7 campuses. అదొకటి. సెకండ్, ఈ ప్లేస్మెంట్స్ అనేది ప్రతి ఇయర్ మన దగ్గర జరుగుతాయి. అది ఒక ప్లేస్మెంట్స్ జాబ్ ఫేర్ రూపంలో జరుగుతాయి. దానికి ప్లేస్మెంట్స్కి సంబంధించి స్టార్ హోటల్స్ నుంచి 5 star హోటల్, 4 star, 3 star, ఇంక్లూడింగ్ QSRs, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి HR, లెర్నింగ్ మేనేజర్స్, ట్రైనింగ్ మేనేజర్స్, ఇంక్లూడింగ్ జనరల్ మేనేజర్స్ కూడా రావడం జరుగుతుంది. అన్ని స్టార్ హోటల్స్ని ఒక రోజు 3 days ప్రోగ్రామ్ పెట్టి జాబ్ ఫేర్ రూపంలో ఇన్వైట్ చేసి మన పిల్లల్ని ప్రాపర్గా ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ చేపిస్తాం. దానికి ముందు కాలేజీలో పిల్లలకి మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, డిపార్ట్మెంట్ వైజ్ జరుగుతాయి. సో దట్ జాబ్ ఫేర్ అప్పుడు పిల్లలకి ఈజీగా క్రాక్ చేయగలుగుతాడని. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన మలుకులు నేర్పడం, ఇంటర్వ్యూ స్కిల్స్లో ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ ప్యానలిస్ట్, ఏ పారామీటర్స్ పైన పిల్లల్ని అసెస్మెంట్ చేస్తారు ఒక క్యాండిడేట్ని, అది కూడా వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూ ద్వారా ప్రాపర్గా గ్రూమ్ చేస్తూ, ట్రైనింగ్ చేస్తూ, మెయిన్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ వాళ్ళకున్న, బికాస్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గర వచ్చే వాళ్ళు 90% రూరల్ బ్యాక్ నుంచి వస్తారు. చాలా ఆశయంతో, చాలా కోరికతో సాధించాలి ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు విన్ ద వరల్డ్ అనే రీజన్తో వస్తారు. ఆ ఒక కసి, ఆ ఒక ఆలోచన, ఆ ఒక తాపత్రయాన్ని కరెక్ట్గా నావిగేట్ చేస్తూ సరైన మార్గంలో పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్లేస్మెంట్స్ మా దగ్గర ఉన్న సపరేట్ డిపార్ట్మెంట్ చాలా ప్రాముఖ్యత భాగం వహిస్తుందండి. దానివల్ల ఈరోజు మనం ఈ 32,000 సుమారుగా ప్లేస్మెంట్స్ చేయడం జరిగింది, ఇండియాలో నెంబర్ 1గా అవ్వడం జరిగిందండి. రైట్. మీరు అన్నట్టు ఇందాక స్టూడెంట్స్ చాలా ప్లేసెస్ నుంచి వస్తారు, రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు, విలేజ్ నుంచి వస్తారు. సో కోర్స్ విషయానికి వస్తే, అంటే ఫీజు విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు చదువుకుంటూ కూడా పార్ట్ టైం చేసుకొని మేము ఫీజు ఇలా పే చేసుకోవచ్చు అనేలాగా, అంటే ఫస్ట్ డే 1 నుంచే వాళ్ళకి పార్ట్ టైం ఆఫర్ కూడా కాలేజ్ అందిస్తుందా, ఎలా ఉంటుంది ఇది? స్టూడెంట్కి చదువుతో పాటు కాన్ఫిడెన్స్ బిల్డప్ కోసము, ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బాగా తెలియడం కోసం మనం వివిధ రకాల ఫైనాన్షియల్ ఒక మార్గాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి ఓడిసి, అవుట్డోర్ కేటరింగ్ ద్వారా పిల్లలకి ఇండస్ట్రీకి వెళ్ళి 8 to 10 hours యాక్చువల్గా ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అనేది ఫస్ట్ స్టెప్ నేర్చుకుంటారు. దానికి కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సర్టెన్ అమౌంట్ యాజ్ పర్ ద హోటల్ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అది చిన్న అమౌంట్. దాని తర్వాత మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది పార్ట్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ అనేది ఎర్న్ వెల్ యూ లెర్న్ అనే కాన్సెప్ట్తో ఉన్నది మన దగ్గర. అది మన మంత్రం, చెన్నై సమృద్ధ గ్రూప్ ఆఫ్ మంత్రం. అది చదువుకుంటూ సంపాదించుకోవడం. ఎలా అంటే
కాలేజ్కి వచ్చిన తర్వాత పోస్ట్ కాలేజ్ అవర్స్ తర్వాత పిల్లల్ని పార్ట్ టైం జాబ్లో పెట్టడం జరుగుతుంది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అండ్ ఆల్సో పార్ట్ టైం కూడా ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూ కూడా కావాల్సిన ఒక ట్రైనింగ్ కూడా ప్రాపర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఫండమెంటల్స్ కానివ్వండి, ఆ గ్రౌండ్ వర్క్ని ఆల్రెడీ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ త్రూ అకాడమిక్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఆ పార్ట్ టైం జాబ్ని క్రాక్ చేయడం జరుగుతుంది. అలాగా మన దగ్గర పిల్లలు 25,000 నుంచి 30,000 32,000 పైబడి పార్ట్ టైం జాబ్లను సంపాదించుకుంటూ స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతూ వాళ్ళ ఫీజులు కట్టుకుంటూ ఓన్ ఫీజెస్, దాంతోపాటు హాస్టల్ ఖర్చులు తీసుకుంటూ ఇంటికి కూడా పంపే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పార్ట్ టైం స్పెషాలిటీ అది మన చెన్నై సమృద్ధిలో డే 1 నుంచి ఉన్న ఒక వన్ ఆఫ్ ది USP, మన మెయిన్ వన్ ఆఫ్ ద మంత్రం అది పార్ట్ టైం. దీంతోపాటు పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఆ రూపాయి యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం రేపు పొద్దున జాబ్ క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో పార్ట్ టైం ఈజ్ వన్ ఆఫ్ ద మంత్ర. దాని తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం త్రూ IIT ద్వారా. రైట్. అలాగే అంటే మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఏదైనా స్కాలర్షిప్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఈ పార్ట్ టైం ఆర్ ఎనీ ప్లేస్మెంట్స్ అలా స్పెషల్గా ఏదైనా ఉంటుందా మెరిట్ స్టూడెంట్స్కి? మేడం, పార్ట్ టైం అనేది దాంట్లో డీక్లాసిఫికేషన్స్ ఏం లేవు. అందరికీ పార్ట్ టైం ఒక అవకాశం. ఎట్లయితే అందరికి చదువుకునే అవకాశం ఉందో పార్ట్ టైం చేసే అవకాశం అందరికీ ఉంది. బట్ ఆ పార్ట్ టైం అనేది కంప్లీట్లీ స్టూడెంట్ చాయిస్. బట్ ప్రొవైడ్ చేయడం మా బాధ్యత. తద్వారా స్టూడెంట్ దాన్ని కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ లెర్నింగ్ని దాన్ని ఎలాగా ప్లేస్మెంట్స్కి వాడుకుంటాడు అనేది కూడా పిల్లల చేతిలో ఉంటుంది. దానికి కావాల్సిన ఒక ట్రైనింగ్ మీరు చెప్పిన విధంగా ట్రైనింగ్ కానీ గ్రూమింగ్ కానీ ఆ ఒక ఫండమెంటల్ స్ట్రెంథనింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్రీమ్ లేయర్ స్టూడెంట్స్ కావచ్చు, యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్ కావచ్చు. బికాజ్ ఇక్కడ చదువుకి వాళ్ళకున్న ఫైనాన్స్కి రెండుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ చూస్తే రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ చూసి చేసేది కాదు, ఇది సంథింగ్ కాల్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ నీడ్. ఒక స్టూడెంట్ పార్ట్ టైంకి వెళ్తే జరిగే ప్రయోజనాలు ఏంటి, దాంట్లో ఉన్న మంచి ఏంటి అనేది తెలియపరిచాకే వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని దాని తగ్గట్టుగా పార్ట్ టైం జాబ్ పంపడం జరుగుతుంది అక్రాస్ ఇండియా. మీరు ఇప్పుడు కూడా హైదరాబాద్లో వెళ్తే కనుక ఆల్మోస్ట్ స్టార్ హోటల్లో చెన్నై సమ్లో స్టూడెంట్ డెఫినెట్గా ఉంటారండి. కారణము వీ ప్లేస్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టార్ హోటల్ ఇంక్లూడింగ్ 4 స్టార్ ఇంక్లూడింగ్ QSS. బికాస్ పార్ట్ టైంలో కూడా మంచి శాలరీస్ ఇస్తున్నారు. వేరే ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే మన హోటల్ ఇండస్ట్రీలో, రీటైల్ ఇండస్ట్రీలో మనకున్న టైప్, మనకున్న నెట్వర్క్, మనకున్న క్యాంపస్ కనెక్ట్ ద్వారా, హోటలియర్స్ కనెక్ట్ ద్వారా మంచి మన పిల్లలకు మంచి జాబులు ఇవ్వడం, కాలేజ్ తర్వాత హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకోవడం, మళ్ళీ కాలేజ్ చేసుకోవడం. సో ఎర్న్ వైల్ యూ లెర్న్ అనేది పక్కాగా జరుగుతుందండి, దాని డౌటే లేదు. రైట్. అలాగే స్టూడెంట్స్ అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్పెషల్గా వాళ్ళు అంటే జాయిన్ అయ్యే ముందే వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా? వాళ్ళ గ్రూమింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అంటే మేము ఈ కోర్సులో వెళ్తున్నాం కాబట్టి మేము ఇలా ఉండాలి అని వాళ్ళకి సంబంధించి ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? హోటల్ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు మన దగ్గర కోర్స్ వివరాలకు వచ్చేసరికి కోర్సులో ఇలా రావాలి అని, బికాజ్ వచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్ రాంగ్గానే ఉంటాడు, కంప్లీట్లీ రాంగ్ ఉంటారు. ఈజ్ ఆల్రెడీ స్పెండ్ ఆల్మోస్ట్ 15 years 16 years ఆఫ్ హిస్ లైఫ్. ఇది కొత్త ప్రపంచం. ఈ కొత్త ప్రపంచంలో డెఫినెట్గా గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఓవర్ నైట్ గ్రూమింగ్ చెప్పడం, మార్చడం అనేది డెఫినెట్గా అది ఛాలెంజింగ్ టాస్కే, కాని పని కాదు. సో కొంతమంది పిల్లలు ఇమ్మీడియట్గా దాన్ని అమ్ములుకొని అనుసరించి ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది కొంచెం టైం పడుతుంది, బికాజ్ ఎన్ని సంవత్సరాలు మళ్ళీ మారాలి, హెయిర్ కట్ చేసుకోవాలి, క్లీన్గా షేవ్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, ఫ్రెష్ కనబడాలి, స్మార్ట్ కనబడాలి. ఇవన్నీ గ్రూమింగ్లో భాగమే. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఎనీవేస్ మనకున్న కమిటీ కావచ్చు, CRS కమిటీ ఉంటుంది, స్టూడెంట్స్ సంబంధించి క్లాస్ రిప్రజెంటేటివ్ కమిటీ ఉంటుంది, అలాగే గ్రూమింగ్ కమిటీ ఉంటుంది, అలాగే ఫ్యాకల్టీస్ ఉంటారు. రైట్ ఫ్రమ్ ప్రిన్సిపల్తో సహా లైన్లో నుంచొని గ్రూమింగ్ చెక్ చేసి గ్రూమింగ్ గురించి 1కి 10 సార్లు వాళ్ళకి నేర్పించి మార్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటామండి. బికాస్ ఒక వ్యక్తిని ఫస్ట్ చూసి ఇష్టపడేది, ఒక వ్యక్తి ఫస్ట్ చూసి గౌరవించేది గ్రూమింగ్ వల్ల వస్తుంది. దాని తర్వాతనే మిగతా వ్యవహారాలు వస్తాయి. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లో మెయిన్గా గ్రూమింగ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఫస్ట్గా మేము ట్రై చేసి మార్చడంతో పాటు చదువు నేర్పడం జరుగుతుంది. రైట్. అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంతా కూడా లైఫ్ స్టైల్ స్కిల్స్ అని చెప్తున్నారు కాబట్టి, అంటే ఇది మనం మేల్ అండ్ ఫీమేల్ రేషియోతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలకి ఇది ఈజీగా అనిపిస్తుందా, ఆర్ ఇద్దరికి ఒకటేగా ఉంటుందా, అబ్బాయిలు కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది వాళ్ళకి? హోటల్ మేనేజ్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి అంటే తేడా లేదండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్లలకి చాలా ఈజీ అని చెప్తాను. కారణం ఏంటంటే అమ్మలాగా నెక్స్ట్ అమ్మ ఆడపిల్లలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ గౌరవం,
ఒక విలువ ఎప్పుడు ఉంటుంది. సో వాళ్ళకి ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్లో వంట చేయడం, వంట వడ్డించడం, దాంతోపాటు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, వచ్చిన గెస్ట్తో ఎలా మాట్లాడడం, బికాజ్ దిస్ కమ్స్ అండర్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఒక ఇండస్ట్రీ ఇది. అతిథి దేవో భవ, గురుదేవో భవ, పితృదేవో మాతృదేవో భవ లాగానే అతిథి దేవో భవ ఎలానే అంటామో ఆ ఒక ఇండస్ట్రీ మన హోటల్ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్. సో దాన్ని కనుక మీరు కరెక్ట్గా పిల్లల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, వాళ్ళకి సరైన పద్ధతుల్లో చెప్తూ, వాళ్ళని సరైన మార్గంలో పెడుతూ, మోర్ ఇంపార్టెంట్ ఆడపిల్లలకు వచ్చేసరికి సేఫ్టీ ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ, నాన్న నువ్వు ఇలా ఉండాలి, ఈ జాగ్రత్తలు వహించాలని మనకి సపరేట్గా లేడీ స్టాఫ్ ఉంటారు, ఉమెన్ క్యాడర్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ, వాళ్ళలో కూడా ఒక ఉత్తేజాన్ని నింపుతూ, వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ని తీసుకొస్తూ, ఎస్ మేము మగవాళ్ళతో సమానమే, మేము సాధించగలుగుతాము. అలాగే మగపిల్లలకు కూడా మేల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు గ్రూమ్ చేస్తుంటారు. సో ఇలాగా ఆడ మగ తేడా లేకుండా ఇద్దరు హ్యాపీగా కలిసి చదువుకుంటూ, ఇద్దరు గ్రూమ్ అయ్యి ఇద్దరు మంచి జాబ్లో ప్లేస్ అవుతారండి. వాళ్ళకి ఇటువంటి జాబ్ రాదు, లేదు, కుదరదని లేకుండా ప్రతి ఇండస్ట్రీలో, ఇంటర్నేషనల్లో కూడా మన ఆడపిల్లలు ఉన్నారు. రైట్. అలాగే ఈ చెన్నై సమృతలో ఓన్లీ ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా ప్లేస్ అవుతారని చెప్తున్నారు. అవునండి. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే అప్పుడు స్టూడెంట్ వాళ్ళ విల్లింగ్ బట్టే ఉంటుందా అబ్రాడ్లో ప్లేస్ అవ్వడం కానీ, ఇక్కడ ప్లేస్ అవ్వడం కానీ ఎలా ఉంటుంది? అబ్రాడ్ ప్లేస్మెంట్స్ యాక్చువల్లీ బిఫోర్ దట్ అబ్రాడ్లోనే ట్రైనింగ్కి వెళ్తారు. ఈ మధ్య కాలంలో మన స్టూడెంట్స్ మన క్యాంపస్ నుంచి కావచ్చు, అక్రాస్ ద గ్రూప్ క్యాంపసెస్ కావచ్చు, ఆల్మోస్ట్ 120+ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఐఈటీకి వెళ్ళారు. అలాగే జాబ్ కూడా ఆల్మోస్ట్ 60+ రీసెంట్గా వెళ్ళడం జరిగింది. ఈ మధ్యనే మనకున్న ఒక స్టూడెంట్ కాల్ రోహిత్ వినయ్ అనే ఒక స్టూడెంట్ హూ ఈజ్ సెటిల్డ్ ఇన్ సెయిటల్, యాక్చువల్లీ ఎడ్జ్ హోటల్స్లో ఎగ్జిక్యూటివ్ షిఫ్ట్లో పనిచేస్తున్నాడు. ఈజ్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ 5 lakhs per month, విచ్ ఈస్ ఐ థింక్ it's on par with IT industry. Alage we have Vivek who started his journey with 3.8 lakhs. We can see in the screen. Now we came to know the updates that is drawing almost 7 lakhs per month. నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. అలా మన దగ్గర చాలామంది అరవింద్ కావచ్చు, ఈవెన్ సుచిత కావచ్చు, జమల్పూర్ ప్రశాంత కావచ్చు, ఆర్ ఈవెన్ జోసఫ్ జార్జే కావచ్చు, సందీపే కావచ్చు, మన దగ్గర చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. పిల్లలు అబ్రాడ్లో జాబ్ చేస్తూ వేలు కాదు లక్షలు సంపాదిస్తున్నారు. ఒకటే ప్లేస్మెంట్స్ ద్వారా మనకు ప్లేస్ డిపార్ట్మెంట్ ఉంది, దాని ద్వారా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని, దానికి అయ్యే ఒక మలుకులను నేర్చుకొని, తద్వారా ప్లేస్మెంట్ జరగడం జరుగుతుందండి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బోత్ ద వేస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు. రైట్. ఇక చెన్నై అమృతలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్.